హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము అశోక్ లేలాండ్ కొత్తగా లాంచ్ చేసిన అశోక్ లేలాండ్ సాతి వెహికల్ రివ్యూ చేద్దామండి. మనకి వెహికల్ అనేది కంప్లీట్లీ 1 ton సెగ్మెంట్లో లాంచ్ చేయడం జరిగిందండి. మనం పేలోడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 1120 kgs ఈ వెహికల్కి పేలోడ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఈ వెహికల్లో మెయిన్ హైలైట్స్ అయితే మనం చూసుకోవచ్చండి. ప్రైసింగ్ అండ్ ఫీచర్స్ అనే చెప్పొచ్చు. మన ప్రైసింగ్ వచ్చేసి 6.6 lakhs ఎక్స్ షోరూమ్ అశోక్ లేలాండ్ ఇవ్వడం జరిగిందండి. వెహికల్ హైలైట్స్ వచ్చేసి మనకి ఇంజన్ అండి. ఇంజన్ వచ్చేసి మనకి 1.5 లీటర్ ఇంజన్ ఇవ్వడం జరిగింది వెహికల్లో. ఈ వెహికల్ మనకి 45 HP హార్స్ పవర్ అనేది రిలీజ్ చేస్తుందండి. ఇట్స్ ద రేట్ ఆఫ్ 3200 rotations per minute అనమాట. అండ్ మనము టార్క్ గురించి కూడా మాట్లాడుకుందాము. టార్క్ వచ్చేసి 110 Nm ఎట్ ది రేట్ ఆఫ్ 1000 to 2500 rotations per minute అనమాట. అండ్ ఈ వెహికల్లో ఇంకో హైలైట్ చెప్పొచ్చు, లోడింగ్ ఏరియా అండి. మనకి ఏ వెహికల్ అయినా కానీ ఈ ప్రైసింగ్లో మనకి 7 feet 7.2 feet ఉంటుంది. బట్ ఈ వెహికల్లో మనకి 8.2 feet లోడింగ్ బాడీ అనేది ఇవ్వడం జరిగింది. విడ్త్ కూడా హైలైట్ అండి. విడ్త్ 5.3 feet ఇవ్వడం జరిగింది. లోడింగ్ ఏరియా టోటల్ చూసుకున్నట్లయితే 8.2 into 5.3 అండి దీన్ని. ఎట్ ద రేట్ మనము 1120 kgs పేలోడ్ కూడా వేయవచ్చు దీనిలో. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు కమన్ పట్టీలు అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ దీంతో పాటు మనకి షాక్ అబ్జర్వర్ కూడా బోత్ సైడ్స్ ఇవ్వడం జరిగిందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు లీఫ్ స్ప్రింగ్స్ అదేవిధంగా షాక్ అబ్జర్వర్ కూడా ఇచ్చారనమాట. చూడవచ్చు మనం ఏ విధంగా ఉందో ఈ వెహికల్లో. ప్లస్ అదేవిధంగా ఫ్రంట్ షో చూడవచ్చు మీరు. ఇక్కడ మనము అశోక్ లేలాండ్ యొక్క బ్రాండింగ్ అండ్ బ్యాచింగ్ అనేది ఈ విధంగా వేయడం జరిగింది. అలానే మనం కొద్దిగా కిందికి చూసుకున్నట్లయితే మనకి అశోక్ లేలాండ్ యొక్క లోగో అనేది ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు హెడ్ ల్యాంప్స్ అనేవి హాలోజన్ బల్బ్స్తో ఇవ్వడం జరిగిందండి. మనకు ఫోకసింగ్ అనేది వెహికల్లో నెంబర్ 1 వస్తుంది అనమాట. నైట్ ఫోకసింగ్ చాలా బాగుంటుందండి వెహికల్లో. ప్లస్ మనం ఇక్కడ బంపర్ గురించి మాట్లాడుకున్నట్లయితే బంపర్ అనేది బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగిందండి. ఇది టోటల్ హార్డ్ ఫైబర్ మెటీరియల్తోని బిల్డ్ చేశారు. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వైట్ కలర్ రిఫ్లెక్టర్ అనేది ఇచ్చారండి. ప్లస్ ఇక్కడ మన పక్కన ఫాగ్ లైన్స్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడవచ్చు మీరు ఫాగ్ లైన్స్ ప్రొవిజన్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టు హనీ క్రోమ్ గ్రిల్ అనేది ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ మనకు రేడియేటర్కి కొద్దిగా ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుంది అనమాట రేడియేటర్కి. ప్లస్ అదేవిధంగా మనము టోటల్ విండ్షీల్డ్ అనేది ఈ విధంగా చూడొచ్చండి. విండ్షీల్డ్ అనేది మనకు చాలా బ్రాడ్గా ఇచ్చారండి ఈ వెహికల్లో. మనకి కంప్లీట్గా క్యాబిన్లో నుంచి విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది ఈ వెహికల్కి. అదేవిధంగా మనం ఇక్కడ వైపర్స్ అబ్జర్వ్ చేయొచ్చు. 2 వైపర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ 2 వాషర్స్ కూడా ఇచ్చారండి. వాషర్ నజిల్స్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనము. ఇక్కడ ఇచ్చారనమాట సైడ్కి 1 and 2 వాషర్ నజిల్స్ అండి ఇవి. ఈ వెహికల్ కంప్లీట్గా 5 years or 2 lakhs kilometers ఇంజన్ వ్యారంటీతో వస్తుందండి. టోటల్ కంప్లీట్ డ్రైవ్ లైన్ మీద మనం వ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఉన్నామండి మీరు ఇక్కడ చూడొచ్చు. మనము అశోక్ లేలాండ్ యొక్క సాతి ఎల్ఈ అనే బ్యాచింగ్ చూస్తున్నాము. చాలా బాగా ఇచ్చారండి వెహికల్కి. లుకింగ్ బాగా వస్తుంది సాతి అండ్ ఎల్ఈ అనేది బ్యాచింగ్. టోటల్ అవుట్పుట్ చూడవచ్చు మీరు. మనం అశోక్ లేలాండ్ న్యూలో ఇంప్రూవ్మెంట్ చేసిన ఇంజన్ అనేది చూడవచ్చు. ఈ ఇంజన్ అనేది మనకు 45 HP ఎట్ ది రేట్ ఆఫ్ 3300 rotations per minute మనకి హార్స్ పవర్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. మనకి ARI సర్టిఫైడ్ మైలేజ్ వచ్చేసి 22 kilometers per liter అనమాట ఈ వెహికల్కి. ఇక్కడ మనం చూసినట్లయితే మనము పింక్ కలర్ కూలెంట్ ఆయిల్ అనేది ఇంజన్లో వాడుతూ ఉన్నాము.
ఈ ఇంజన్లో కంప్లీట్లీ ఎల్ఎన్టీ సిస్టమ్ అనేది వాడడం జరిగింది. ఇంజన్లో ఎటువంటి యాడ్లు వేయాల్సిన అవసరం లేదనమాట. ఓన్లీ డీజిల్తోని రన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఇంజన్ అనేది మనకు బెటర్ ఎఫిషియన్సీ, బెటర్ పికప్ అండ్ బెటర్ మైలేజ్ అనేది ఇంజన్లో రావడం జరుగుతుందండి. ఇక్కడ మనము వెహికల్ లెఫ్ట్ సైడ్లో ఉన్నామండి. డీజిల్ ట్యాంక్ చూడొచ్చు. 40 లీటర్ డీజిల్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇండికేటర్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాము. మనము ఇంతకుముందు దోస్త్ వెహికల్స్లో మనకి ఇండికేటర్ అనేది బాడీకి ఇవ్వలేదండి. మన క్యాబిన్లో హెడ్ ల్యాంప్ పక్కనే ఇచ్చారు. ఇక్కడ ప్లేస్ అనేది చేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ లీఫ్ స్ప్రింగ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తే ఈ వెహికల్లో మనకి 2 లీఫ్ స్ప్రింగ్స్ ఇవ్వడం జరిగింది. రియర్ వచ్చేసి మనకి 3 లీఫ్ స్ప్రింగ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు 3 లీఫ్ స్ప్రింగ్స్ అనమాట. 1 2 3. ఇక్కడ మనం చూసినట్లయితే అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో ORVM అనేది ఏ విధంగా ఇవ్వడం జరిగిందో చాలా బాగా డిజైన్ చేస్తారనమాట. బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే 40 లీటర్ డీజిల్ ట్యాంక్ అనేది ఈ వెహికల్లో ఇచ్చాము. ప్లస్ మన బాడీకే ఇండికేటర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్లీట్గా ఇది లెంత్, వెహికల్ లెంత్, బాడీ లెంత్ వచ్చేసి మనకి 8.2 ఫీట్ అండి. ఇది లోడింగ్ ఏరియా లెంత్ అనమాట. టోటల్ ఇక్కడ నుంచి ఓన్లీ కంప్లీట్ లెంత్ 8.2 ఫీట్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే వెహికల్ టైర్ మీద మనకి డోర్ దగ్గర ఫెండర్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి డోర్కి స్క్రాచెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అదేవిధంగా మనము చూడొచ్చు మన డెక్స్ అనేది ఇక్కడ బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగిందనమాట. మనకు ప్రీవియస్ వెహికల్స్లో మనకి సిల్వర్ ఫినిషింగ్ ఉంటుండే, ఇప్పుడు బ్లాక్ కలర్ కోటింగ్తో ఇచ్చారు. ఈ వెహికల్కి లుకింగ్ అనేది బాగా వస్తుంది బ్లాక్ కలర్ కోటింగ్తో. అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనము చూస్తున్నామండి ORVM అనేది లెఫ్ట్ సైడ్ డోర్కి ఎంత చక్కగా ఇచ్చారో. బిల్డ్ క్వాలిటీ అనేది చాలా సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్కి అబ్జర్వ్ చేస్తే అశోక్ లేలాండ్ బ్యాచింగ్ అనేది డోర్ మీద ప్రింటెడ్లో ఇచ్చారు డైరెక్ట్. అండ్ మనం ఇక్కడ టైల్ ల్యాంప్స్ అబ్జర్వ్ చేయొచ్చు. వెహికల్ టైల్ ల్యాంప్స్ అనమాట. అండ్ 3 పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. 1 2 3 పార్కింగ్ సెన్సర్స్ అనేవి ఇచ్చారనమాట. పార్కింగ్ సెన్సర్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే మనకి రియర్ ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డొస్తే మన క్యాబిన్లో బీప్ సౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. దానివల్ల మనం అలర్ట్ అవ్వచ్చు. ప్లస్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రబ్బర్స్ ఇచ్చారనమాట. ఏదైనా బ్యాక్ సైడ్ మనం గుద్దినప్పుడు బాడీ డ్యామేజ్ కాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అదేవిధంగా మనం ఇట్లా డోర్ వేసినప్పుడు కూడా, డోర్ క్లోజ్ చేసినప్పుడు కూడా ఈ రబ్బర్ మీద డోర్ పడుతుంది అనమాట, సౌండ్ రాకుండా అట్లా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది అది. ప్లస్ అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు స్టెప్నీ పొజిషనింగ్ అనేది మనకు బ్యాక్ సైడ్ బాడీ కింద ఇవ్వడం జరిగింది అనమాట. నట్ బోల్ట్ సిస్టమ్ ఉంటుందండి. మనము అన్ఇన్స్టాల్ ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు టైల్ ల్యాంప్ కింద మనకి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు. ఇది నంబర్ ప్లేట్స్ గురించి అండి. నంబర్ ప్లేట్స్ ఇక్కడ ఫిట్ చేస్తాం మన వెహికల్లో. లోడ్ బాడీ విడ్త్ అబ్జర్వ్ చేయొచ్చండి. ఇది 5.3 ఫీట్ ఇవ్వడం జరిగింది ఈ వెహికల్లో. ఇట్లా పైకి చూపిలా. సాతిలో మన గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 177 mm ఇచ్చారనమాట. సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే R14 165 నెంబర్ టైర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది 4 బోల్ట్తో వస్తుంది అనమాట. ఇక్కడ డెక్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 4 బోల్ట్ ఇచ్చారనమాట డెక్స్కి. అలానే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు మన టైర్ దగ్గర చూడొచ్చండి మడ్ గట్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారో. అలాగే మనము ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాటరీ అనేది మనకు పొజిషనింగ్ లోడ్ బాడీ కింద రైట్ సైడ్లో చాసిస్ దగ్గర ఇచ్చారనమాట. ఇక్కడ మనము ఫ్యాబ్రికేషన్ వాళ్ళతోని బాడీ బిల్డింగ్ కూడా చేసేటప్పుడు దీని బాక్స్ కూడా ఫిట్ చేయించుకోవచ్చు. మనకి థెఫ్ట్ కాకుండా సేఫ్టీగా ఉంటుంది అనమాట. అదేవిధంగా మనం సైలెన్సర్ గురించి మాట్లాడుకుందామండి. ఈ వెహికల్ మనకు కంప్లీట్లీ అడ్వాన్స్డ్ ఎల్ఎన్టీ సిస్టమ్తో వస్తుందండి. ఈ వెహికల్ ఎటువంటి డెప్ ఆయిల్ కానీ యాడ్బ్లూ కానీ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. మనకి ఇదే ప్రైస్ రేంజ్లో కానీ ఈ సెగ్మెంట్లో కానీ మన కాంపిటీషన్లో కంపేర్ చేస్తే కంపల్సరీ డెప్ ఆయిల్ అనేది యూజ్ చేయాలన్నమాట.
మనము ఇక్కడ ఈ వెహికల్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే డెప్ ఆయిల్ కాస్ట్ అనేది మనకు సేవ్ అయిపోతుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తగ్గిపోతుంది అనమాట మనకి. ఇక్కడ మనము కంప్లీట్లీ మీకు ఎల్ఎన్టీ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను. ఇక్కడ మన క్యాటలిటిక్ కన్వర్టర్ కానీ, సైలెన్సర్ కానీ, ఎల్ఎన్టీ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు. అదేవిధంగా మనం సైలెన్సర్ బ్యాక్ సైడ్ మీకు గేర్ బాక్స్ కూడా కనబడుతుందండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనకు ఫ్రంట్లో 2 లీవ్ స్ప్రింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చూడొచ్చండి, ఎయిర్ ఇంటేక్ పైప్ అనమాట. ఎయిర్ ఇంటేక్ పైప్ అనేది మన క్యాబిన్కి అండ్ బాడీకి, లోడింగ్ బాడీకి మిడిల్లో ఇవ్వడం జరిగిందండి. దీని ఫిల్టర్ కూడా ఎయిర్ ఫిల్టర్ అనేది మన పక్కన ఉంటుందండి. ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసుకోవచ్చు, మనం మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకొని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి మెకానిజం అనేది చాలా ఈజీగా ఇచ్చారనమాట ఈ వెహికల్లో. ఇప్పుడు మనం వెహికల్ యొక్క రైట్ సైడ్లో ఉన్నామండి. నేను రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు డోర్ ప్యానెల్స్ చూడవచ్చు. సేమ్ రైట్ సైడ్లో ఏవైతే డోర్ ప్యానెల్స్ ఇచ్చారో సేమ్ ప్యానెల్స్ ఇక్కడ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ మనం చూడవచ్చు. ఇప్పుడు మనము వెహికల్ యొక్క ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇంటీరియర్ అనేది చాలా మనకి సుపీరియర్ లగ్జరీకి ఇచ్చారనమాట. బాగుంటుంది మనకి వెహికల్. మనము ఇంటీరియర్ వ్యూ అనేది అబ్జర్వ్ చేయొచ్చండి. వెహికల్లో మనకి డాష్ బోర్డ్ చూడొచ్చండి. ఇది న్యూ డిజైన్ డాష్ బోర్డ్ అనమాట, న్యూలీ డిజైన్. చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయండి ఈ డాష్ బోర్డ్లో మనకి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనము ఇన్ఫోటైన్మెంట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొబైల్ హోల్డర్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం కింద ఒక కంపార్ట్మెంట్ కూడా కాయిన్స్ కానీ, ఫోన్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్ ఈజీగా ఉంటుంది. అది మన కింద మనము మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చామండి. మీరు ఇక్కడ చూడవచ్చు, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్ అనమాట. అదేవిధంగా మనం ఇక్కడ డిజిటల్ క్లస్టర్ కూడా చూడవచ్చు. ఇప్పుడు మన డిజిటల్ క్లస్టర్ చూడవచ్చు అండి. ఇక్కడ డిజిటల్ క్లస్టర్లో మనకి స్పీడ్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట 0 దగ్గర. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్పిఎం అనేది ఇండికేషన్ చేస్తుంది. రైట్ సైడ్లో మనకి డీజిల్ అనేది ఇండికేషన్ చేస్తుంది అనమాట. ఈ వెహికల్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఏదైనా వెహికల్లో ప్రాబ్లం ఉంటే మనకి ఇక్కడ చెక్ లైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం ఈ చెక్ లైట్ యూజ్ చేసుకొని మనం సర్వీస్కి ఫోన్ చేస్తే మనకి ఈజీగా వెహికల్ ఏం ప్రాబ్లం ఉందో చెప్పేస్తారనమాట. అదేవిధంగా మనం కింద ఇక్కడ 2 బటన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ట్రిప్స్, ఎన్ని ట్రిప్స్ వేస్తాము అంటే ట్రిప్ మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ 0 సెట్ చేసుకోవచ్చు. మనం అంటే డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తామో మనకి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మనము ఇక్కడ టైం కూడా ఈ 2 బటన్స్ యూజ్ చేసుకొని టైం కూడా సెట్ చేసుకోవచ్చు. వెహికల్ యొక్క యాక్సిలరేషన్, బ్రేక్, క్లచ్ అనేది పొజిషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో ఈ వెహికల్లో చాలా కంఫర్ట్గా ఉంటుందండి వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు. నేను వెహికల్ లోపల కూర్చున్నానండి. ఇక్కడ మీరు చూడొచ్చు, హెడ్ రూమ్ అనేది మనకి ఎంత స్పేషియస్గా ఉందో. మన హెడ్ రూమ్ చాలా ఫ్రీగా ఉందండి, చాలా స్పేషియస్, కంఫర్ట్గా ఉంది. అదేవిధంగా మనము ఇక్కడ లెగ్ రూమ్ కూడా చూడొచ్చు. లెగ్ రూమ్ కూడా మనకు చాలా కంఫర్ట్గా ఇచ్చారు. అదే నీ రూమ్ కూడా బాగా ఇచ్చారనమాట. మనకి ఎక్కడ కూడా ఇట్లా కంజెస్టెడ్ అట్లా ఇట్లా ఏం లేదు, చాలా ఫ్రీగా ఉందన్నమాట. మనం కూర్చున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. కస్టమర్స్ కంఫర్ట్ విషయంలో సూపర్ వెహికల్ అనేది చెప్పవచ్చు ఈ వెహికల్. మనకి హ్యాండ్ బ్రేక్ కూడా లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా ఇచ్చారండి, హ్యాండ్ బ్రేక్. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే సన్ వైజర్ అండి. సన్ వైజర్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇది మనకి రియర్ వ్యూ మిర్రర్ అండి. క్వాలిటీ అనేది సూపర్గా ఉంది మనకి రియర్ వ్యూ మిర్రర్. ఇప్పుడు మనం పార్కింగ్ లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఈ విధంగా స్విచ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన స్టీరింగ్లోనే మనకి ఆన్ బటన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనము హెడ్ లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ ఈ విధంగా చేసుకోవచ్చు. ప్లస్ ఇది కీదండి, ఇక్కడ చూస్తున్నారు. అండ్ వైపర్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇక్కడ ఇచ్చారనమాట. ఈ వైపర్ బటన్స్ అండి. అండ్ మనం ఈ వెహికల్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మనకి 5+1 గేర్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రైస్లో 5+1 గేర్ సిస్టమ్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదండి. ప్లస్ మనకి ఇది మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి మనకి అప్ టు 80 కిలోమీటర్స్
స్పీడ్ అనేది వెళ్ళొచ్చు అనమాట. మనకి ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం 80 కిలోమీటర్స్ అనేది కమర్షియల్ వెహికల్కి లాక్ చేయడం జరిగింది. ఇక్కడ మనము సీటింగ్, ఇక్కడ మనము డ్రైవర్ సీట్ గురించి చెప్తున్నాను. డ్రైవర్ సీట్ అనేది అడ్జస్ట్మెంట్ కూడా ఉందండి. ఇక్కడ మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదే బ్యాక్ రెస్ట్ కూడా మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మనకి లివర్ అనేది ఇవ్వడం జరిగింది. లివర్ అప్ చేస్తే మనకి బ్యాక్ రెస్ట్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇట్లా బ్యాక్ డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి వైపర్ వాటర్ అనేది ఇక్కడ మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా మనము కింద మనకి జాక్ అనేది దాని కింద ఇవ్వడం జరిగిందనమాట. జాక్ అండ్ జాక్ రాడ్ అనేది మనకి వైపర్ వాటర్ ఏదైతే స్టోరేజ్ అన్నాం కదా దాని మీద పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనము ఇక్కడ గ్లాస్ అనేది లేయర్ గ్లాస్ అనేది అబ్జర్వ్ చేసుకోవచ్చు. వెంటిలేషన్ గ్లాస్ అనమాట. ఇది మనకి ఇక్కడ స్లైడర్ ఉంటుంది అనమాట. స్లైడర్ బటను ఈ విధంగా మనము బటన్ ఆన్ చేసి మనము ఈ విధంగా స్లైడ్ చేసుకోవచ్చు డోర్ని. అదేవిధంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి డ్రైవర్ సీట్ బెల్ట్ అండి. ఇది ఈ విధంగా ఇచ్చారు. ఇప్పుడు మనం రైట్ సైడ్ గురించి మాట్లాడుకుందామండి. మీకు రైట్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ప్రోడక్ట్ గురించి. ఈ వెహికల్లో మనకి టర్నింగ్ రేడియస్ అనేది చాలా తక్కువ అనమాట. మన ఏ గల్లీలోనా కానీ ఈజీగా టర్న్ అయిపోతుంది. మనకు హైదరాబాద్లో కానీ ఎటైనా సిటీ కండిషన్స్ కానీ డిస్ట్రిక్ట్ కండిషన్స్ కానీ వెహికల్ అనేది గల్లీలలో వెళ్ళడానికి మనకి ఈజీగా ఉంటుంది. టర్నింగ్ రేడియస్ అనేది ఈ వెహికల్లో 5.85 మీటర్స్గా ఇవ్వడం జరిగిందండి. క్యాబిన్ యొక్క రూఫ్ అనేది ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ మనకి ఈ పిల్లర్కి మౌంటెడ్లీ మనకి ఒక హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉందండి. హెవీ క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేయడం జరిగింది వెహికల్లో. ఇక్కడ మనం చూసినట్లయితే క్యాబిన్ పిల్లర్కి మనకి హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగిందండి. హ్యాండిల్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఫుట్ స్టెప్ కూడా చూడొచ్చు. ఫుట్ స్టెప్ మీద కాలు పెట్టేసుకొని వెహికల్ క్యాబిన్లోకి డ్రైవర్ ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఈ విధంగా మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుందండి ఎక్కి దిగడానికి. మనకి ఇక్కడ మనం చూసినట్లయితే కో డ్రైవర్ సీట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ అయితే ఇవ్వలేదు. బట్ బ్యాక్ రెస్ట్ అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ మనకి ఈసీయూ అండ్ ఫ్యూజ్ బాక్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ వాష్ కానీ అలాంటివి ఇక్కడ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. మ్యాక్సిమం మనం ఇక్కడ ఒక క్లాత్తో క్లీన్ చేసుకుంటే బెటర్. మనకి ఫ్యూజ్ ప్రాబ్లం ఉంటే మనం ఇక్కడనే ఫ్యూజ్ అనేది రిప్లేస్ చేయొచ్చు అనమాట. కింద మనకు టోటల్ అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యూజ్ అనేవి ఇక్కడ చూడవచ్చు ఫ్యూజ్ బాక్స్లో. కో డ్రైవర్ సీట్ బెల్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. లెఫ్ట్ సైడ్లో ఉన్నామండి. మనం లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ మన కో డ్రైవర్ కూడా చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ మనకి హెడ్ రూమ్, లెగ్ రూమ్ మీరు చూస్తున్నారు చాలా ఫ్రీగా ఉందన్నమాట. మన వెహికల్లో స్పేషియస్గా ఉంది. హెడ్ రూమ్ అనే విషయం కానీ, లెగ్ రూమ్ విషయంలో కానీ, నీ రూమ్ విషయంలో కానీ బాగుందన్నమాట. ప్లస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చండి. మనం ఇప్పుడు గ్లో బాక్స్ గురించి మాట్లాడుకుందామండి. మన గ్లో బాక్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట ఈ వెహికల్లో. మనకు అశోక్ లేలాండ్ నుంచి గ్లో బాక్స్లోనే ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఇచ్చారనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు 2 కీస్ కూడా చూడొచ్చు గ్లో బాక్స్లో. ఇది గ్లో బాక్స్ లాక్ అండ్ లాక్ కీస్ అనమాట. ఇక్కడ మనం డాష్ బోర్డ్లో చూడొచ్చండి ఇన్ఫోటైన్మెంట్ పెట్టుకోవడానికి మన ఇక్కడ ప్రొవిజన్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనము 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫోటైన్మెంట్స్ పెట్టుకోవచ్చు అండి. ఓల్డ్ మోడల్స్ సిడీ ప్లేయర్స్ కానీ చిన్న డెక్స్ ఉంటాయి కదండి, అది పెట్టుకోవడానికి చిన్నగా ఇచ్చారనమాట ప్రొవిజన్. ఎట్ ద సేమ్ టైము మనకు ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్స్ వస్తున్నాయి కదండి, ఎల్ఈడి స్క్రీన్ అనేది కూడా ఇక్కడ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్ అనమాట. దాని పక్కనే మనకు మొబైల్ హోల్డర్ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. ఈ వెహికల్ అనేది మనకు 5+1 గేర్ సిస్టమ్తో రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం గ్రీన్ కలర్ డిపిఎఫ్ రీజనరేషన్ బటన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ బటన్ అనేది మనకి వెహికల్ రీజనరేషన్ లైట్ ఇండికేట్ చేసినప్పుడు వెహికల్లో మనం మాన్యువల్గా రీజనరేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. హెడ్ ల్యాంప్ యొక్క ఫోకస్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ బటన్ అనేది ఇవ్వడం జరిగిందండి.
ఒక డాష్బోర్డ్లో మనం ఆన్ చేసుకోవడానికి చిన్న కంపార్ట్మెంట్ స్పేస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని కింద మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ స్లాట్ కూడా ఈ విధంగా ఇచ్చారనమాట ఈ వెహికల్లో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా కాంటాక్ట్ ఎనీ బుకింగ్స్ అండ్ ఎంక్వైరీస్ మీరు నా నంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. నా నంబర్ వచ్చేసి 9492821343 అండి. ఈ నెంబర్కి మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు అండి. ఏదైనా వెహికల్ రిలేటెడ్ ఎంక్వైరీస్ కానీ బుకింగ్స్ కానీ ఏది ఉన్నా కానీ నేను క్లారిటీ ఇచ్చేస్తాను మీకు.